రైట్. ఉత్తరాంచల్ యూనివర్సిటీకి వచ్చేసరికి మేడం ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అండి మీకు అనిపించలేదా ఇది మోర్ ఎక్స్పెన్సివ్, మళ్ళీ అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలి అని? చాలామంది అది సపరేట్గా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ సపరేట్గా ఉండడం చూసాం చాలా ఇన్స్టిట్యూట్స్, కానీ ఇంత పెద్ద యూనివర్సిటీలో అది సపరేట్గా మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసి అంత ఖర్చు పెట్టడం అనేది ఆ ప్లానింగ్ ఎలా వచ్చింది? సో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చాలా కొన్ని యూనివర్సిటీస్ మెయింటైన్ చేస్తున్నాయి, బట్ ద థింగ్ ఈస్ దట్ దే డోంట్ హ్యావ్ ఏమన్నా లైక్ చార్టెడ్ ఫ్లైట్స్ అంటారు చూడండి, డెమో చూపించడానికి ఫ్లైట్స్ ఉంటాయి చూడండి, ఆ ఫ్లైట్స్ కూడా ఉండవు అనమాట. సో మా యూనివర్సిటీలో ఏంటి, ఆ ఫ్లైట్స్తో సహా మేము A to Z ఎక్విప్మెంట్ మేము సెటప్ చేసాం. ఈవెన్ ద వర్త్ ఈస్ 10-12 crores ఉన్నా కానీ మేము ఆ రిలేటెడ్ ఫ్లైట్స్ కూడా ఏవైతే ఉన్నాయో డెమో పెట్టడానికి ఆ ఫ్లైట్స్ కూడా మేము యూనివర్సిటీలో ఇన్స్టాల్ చేసి పెట్టాం, బికాస్ వాళ్ళకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఈజీ అవుతుంది అని చెప్పేసి. సో మేము అనేది ప్రతి స్టూడెంట్ని ఇంజనీరింగ్ లెవెల్లో ప్రతి ఒక్కటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ స్టూడెంట్కి అందించడానికి ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో మేము అనేది స్టూడెంట్కి ఐ మీన్ లైక్ అవైలబిలిటీలో పెడతాం మేడం. సో దట్ మేక్స్ అన్క్యూ అనమాట. అన్ని యూనివర్సిటీస్ కంటే కొంచెం కంపారిటివ్లీ మన యూనివర్సిటీని ఫోకస్ చేయడానికి ఏంటంటే మెయిన్ అసెట్ ఏంటంటే ఇదే మేడం. రైట్.